హైదరాబాద్లో లిఫ్టులు ప్రాణాలు తీస్తూ ఉన్నాయి. ఇటీవల జరిగిన లిఫ్ట్ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోగా తాజాగా హైదరాబాద్ ఖైరతాబాద్లో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో 58 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆనందనగర్ కాలనీలోని భావన అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాధా అనే మహిళ తన 13 నెలల మనవడితో కలిసి లిఫ్ట్ దగ్గరకు వెళ్లింది. లిఫ్ట్ వచ్చింది అని భావించి గేట్లు ఒక్కసారిగా తెరవడంతో లిఫ్ట్ గుంతలో పడి మృతి చెందింది. తీవ్ర గాయాలతో బాలుడు ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఖైరతాబాద్ లిఫ్ట్ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఖైరతాబాద్లోని ఆనంద్ నగర్లో లిఫ్ట్ ప్రమాదంతో మరొక మహిళ చనిపోయింది. గతంలో ఇలాంటి లిఫ్ట్ సంఘటనలు అనేక సంఘటనలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇవాళ ఖైరతాబాద్లోని ఆనంద్ నగర్లో ఒక రాధా అనే 58 ఏళ్ల మహిళ ఇదే లిఫ్ట్లో పడి చనిపోయింది. అయితే ఆమె 5వ ఫ్లోర్ నుంచి లిఫ్ట్ కోసం బటన్ ప్రెస్ చేయకుండా డైరెక్ట్ ఈ గేటు తెరవడంతో ఈ విధంగా తెరిచేయడానికి ప్రయత్నం చేయడంతో ఒకసారి తెరుచుకోవడంతో ఈ విధంగా ఇలాంటి లిఫ్ట్ల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విధంగా గేటు తెరవడంతో అమాంతం 5th ఫ్లోర్ నుంచి కింది వరకు వచ్చేసి కింద ఇదే ప్రాంతంలో పడిపోయింది. దీంతో అటువైపు రాధ పడిపోతే వాళ్ళ మనవడు ప్రిన్స్ జోయల్ ఇటువైపు పడిపోయారు. అయితే ప్రిన్స్ జోయల్ని ఆసుపత్రిలో జాయిన్ చేసేసి చికిత్స చేస్తున్నారు డాక్టర్లు. అయితే ఏంటి ఇక్కడ ఉన్నటువంటి సంఘటన చూసినట్టు సాక్షులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే ఏం జరిగింది? యాక్చువల్లీ సౌండ్ వచ్చింది బాగా. ఏంటని మేము బయటకు వచ్చి చూసినప్పుడు షీఈ్ ద ఫస్ట్ పర్సన్ హూ సా దట్. చూసాక ఇక్కడ కింద పడిపోయారని చెప్పేసరికి లౌడ్గా అందరిని పిలవడంతో వీళ్ళందరూ వచ్చేసి ఉన్నారు. బాబును మాత్రం అరవలేదా? లేదు, అసలు బోత్ ఆర్ సైలెంట్. ఎందుకంటే ఆ ఇంపాక్ట్ తోటి షాక్ లోకి వెళ్ళిపోయారు. బాబు కూడా ఇక్కడ ఉన్న సంగతి ఎవరికి తెలియదు. తను చూసి చెప్పడంతో నేను ఇది ఒక 3-4 టైమ్స్ లాగితే గానీ రాలేదు. ఆ తర్వాత బాబుని తీసాము. దెన్ తను ఇమీడియట్ గా కేర్ కి తీసుకెళ్ళింది. అక్కడ జాయిన్ చేసాం. నవ్ ఈజ్ ఓకే. బట్ లేడీ మాత్రం వెయిట్ ఉండే, ప్లస్ ఇక్కడ ఎవరు లేకుండే, అంటే అట్లీస్ట్ లాగడానికి. ఎందుకంటే అందరు లేడీస్ ఉండే, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎలా లాగలేరు. మీన్వైల్ ఫోన్ చేశారు అందరు, అంబులెన్స్ కూడా ఫోన్ చేశారు. బట్ అది వచ్చేసరికి షీ పాజిటివ్. అంటే ఆమెకి ఏంది లిఫ్ట్ అవగాహన లేదా? ఎందుకు ఇట్లా జరిగి ఉండొచ్చు? అది ఇక మనకు తెలియదు. రీసెంట్ గా వచ్చారండి వాళ్ళు, ఎవరని కూడా మాకు తెలియదు. ఫేస్ కూడా న్యూ ఫేస్ లాగా అనిపించింది. ఇంకా బేబీని అయితే ఎవరు అబ్జర్వ్ చేయలేదు. వాళ్ళు కొత్త 1 వీక్ అవుతుంది వాళ్ళు వచ్చి. మేము ఇంకా ఫస్ట్ టైం వాళ్ళని చూడడము. లౌడ్ సౌండ్ రావడంతో మేము బయటకు వచ్చాము. లేడీని నోటీస్ చేసి నేను కొంచెం గట్టిగా అరవడంతో అందరు బయటకు వచ్చారు. నేను ఒక 20 సెకండ్స్కి బేబీని నోటీస్ చేశాను. బేబీ ఉంది, ఆమె చెప్పే సిచ్యువేషన్లో లేరు, జస్ట్ చూస్తున్నారు అంతే. బేబీని నోటీస్ చేసి వెంటనే మా హస్బెండ్ లిఫ్ట్ డోర్ ఓపెన్ చేశారు కొంచెం హార్డ్గా ట్రై చేయడంతో. బేబీని పట్టుకుని నేను వెంటనే కేర్ హాస్పిటల్కి వెళ్ళాను. బేబీ సేఫ్ నౌ, బట్ షీ పాస్డ్ అవే. ఆయనకి ఎంత వయసు ఉంటుంది? బేబీ 13 months ఓల్డ్, 14 months. 13 months ఓల్డ్, 14. ఓకే, అంటే ఆమె బటన్ ప్రెస్ చేయలేదా, లేదంటే గేటు అమాంతం ఎట్లా? సీసీటీవీ ఫుటేజ్ నేను ఇంకా చూడలేదు. బటన్ ప్రెస్ చేయలేదని చెప్తున్నారు అందరూ. బటన్ ప్రెస్ చేయలేదు. లిఫ్ట్ కూడా 1st ఫ్లోర్లో ఉంది, వాళ్ళు 5th ఫ్లోర్లో ఎక్కారు. డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశారు, మళ్ళీ వెనక్కి వెళ్ళారు, మళ్ళీ ట్రై చేశారు. డోర్ రావడంతో లిఫ్ట్ ఉందనుకుని స్టెప్ ఇన్ అయిపోయి కింద పడిపోయారు. ఓకే, ఈ విధంగా ఇలాంటి సంఘటన జరిగింది. ఇక్కడ అంటే ఇంతకుముందు ఎట్లా ఆమె చూసిరా? మొన్న 30th నాడు వచ్చారు. వచ్చిన రోజు చూసాను అంతే ఆవిడని, జస్ట్ ఐ సా హర్. తర్వాత చూడలేదండి, మళ్ళీ నిన్ననే చూసాను. అంటే ఆమెకు లిఫ్ట్ ఎక్కే అవగాహన లేదనుకోవచ్చు. అనుకోవచ్చు. అంటే ఇది స్థానికులు చెప్పేది. ఉన్నటువంటి వాళ్ళు ఆమెకు కాస్త కంటి చూపు తక్కువగా ఉండటం, అంతేకాకుండా ఇట్లా బటన్ ప్రెస్ చేసి ఉంటే వేరే విధంగా ఉండేది. ఇలాంటి లిఫ్ట్ల వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గతంలో అనేక లిఫ్ట్ ప్రమాదాలు జరిగి ఈ విధంగా ప్రమాదాల్లో చాలామంది వాళ్ళ యొక్క జీవితాలను కోల్పోయిన సందర్భాలు గతంలో ఉన్నాయి. కెమెరా బ్రహ్మనాయుడుతో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.